तेलंगाना के गवर्नर जिशुदेव वर्मा और मरकजी वजीर जी किशन रेड्डी ने आज 14 सितंबर को सिकंदराबाद परेड ग्राउंड में मुनक्किदा लिबरेशन डे फोटो एग्जीबिशन में लिबरेशन ऑफ हैदराबाद संस्थान वर्चुअल डिजिटल गैलरी का इफ्तिताह किया। ये गैलरी नेशनल काउंसिल ऑफ साइंस म्यूजियम और सालार जंग म्यूजियम के इश्तराक से तैयार की गई है, जिसमें निज़ाम दौरे हुकूमत की तारीख, हैदराबाद बहरान, ऑपरेशन पोलो और रियासत के भारतीय यूनियन में इंज़माम तक के हालात को तफसील से पेश किया गया। गैलरी में तस्वीर, तारीख़ी दस्तावेज़ात, मुजाहिदीन आज़ादी और अहम यादगारों की झलकियाँ शामिल है। మనకందరికీ తెలుసు, దేశానికి 15 ఆగస్టు 1947 స్వాతంత్రం వస్తే దేశమంతా 3 రంగుల జెండా ఎగురితే దేశ ప్రజలందరూ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు మధ్యన సంతోషాలు మిఠాయిలు పంచుకుంటుంటే ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో నిజాం రాజ్యంలో ఏ రకంగా దమనకాండ ఆ రోజు కొనసాగిందో మనకు తెలుసు। నిజాం ఆ రోజు నేను భారతదేశంలో కలవను, నేను స్వతంత్ర దేశంగా ఉంటానని చెప్పి చివరకు ఐక్యరాజ్య సమితికి కూడా ఉత్తరం రాశారు। ఆ తర్వాత పాకిస్తాన్తో కలిసి ఉంటాను తప్ప భారతదేశంతో కలిసి ఉండనని చెప్పి పాకిస్తాన్తో కూడా చర్చలు జరిపి అనేక రకాల రాయబారాలు నేర్పాడు। ఆ రకంగా 13 నెలల పాటు ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం ఈ యొక్క నిజాం రాజ్యంలో మరి ఏ రకంగా గ్రామ గ్రామాన పేద ప్రజల మీద, సామాన్య ప్రజల మీద, ఉద్యమకారుల మీద, స్వాతంత్రం కావాలని కోరుకున్నటువంటి ప్రతి వ్యక్తుల మీద ఏ రకంగా దాడులు చేశారో, ఏ రకంగా పాశవికంగా వేలాది మందిని హత్య చేశారో, ఏ రకంగా ఇక్కడ ఉండేటువంటి స్త్రీలను నగ్నంగా బతుకమ్మలాడించారో, మానభంగాలు చేశారో, పంటలతో సహా ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులను దోచుకున్నారో, ఏ రకంగా రజాకారులు పెట్టేగిపోయారో మనకందరికీ తెలుసు। ఈ రకంగా జరుగుతున్నటువంటి దమనకాండకు 13 నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం అనేక సంవత్సరాలు అనేక రోజుల పాటు చెప్పినప్పటికీ కూడా నిజాం ససేమిరా అన్నాడు। చివరకు భారత ప్రభుత్వము నాటి హోంమంత్రి అయినటువంటి ఐరన్ మ్యాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నేతృత్వంలో నిర్ణయం తీసుకొని ఈ యొక్క నిజాం రాజ్యం పైన ఒక దిక్కు నాగపూర్ నుంచి, ఒక దిక్కు విజయవాడ నుంచి, ఒక దిక్కు బాంబే నుంచి మిలిటరీని పంపించడం జరిగింది। మిలిటరీ అంటే మామూలు కాదు, విమానాలు, ట్యాంకర్లతో కలిసి ఈ యొక్క నిజాం రాజ్యం మీద మరి భారత ప్రభుత్వము పోలీస్ యాక్షన్ పేరుతో యుద్ధం ప్రకటించడం జరిగింది। అయినా నిజాం లొంగిపోలేదు। చివరకు మిలిటరీ రావడము, రజాకార్లతో, నిజాం ఆర్మీతో యుద్ధం జరిగింది। అనేక రకాలుగా ఇరుపక్షాలు నష్టపోయాయి। చివరకు దిక్కు తోచని పరిస్థితుల్లో తోక ముడిచి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు, భారత ప్రభుత్వం ముందు, స్వేచ్ఛ ముందు,